రైట్ బ్రేకింగ్ న్యూస్ పాస్టర్ ప్రవీణ్ ఎలా చనిపోయారనే దానిపై ఇంకా మిస్టరీ వీడలేదు. ఈ కేసును ఛేదించేందుకు పోలీసులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అయితే ఈలోపే కొన్ని సీసీ కెమెరా వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఓ సీసీ కెమెరా ఫుటేజ్ చూస్తే కీసర టోల్ గేట్ కు ముందే పాస్టర్ ప్రవీణ్ బైక్ కు ప్రమాదం జరిగినట్లు కనిపిస్తోంది. బైక్ నేరుగా వెళ్లి పడిపోవడం, ఆ తర్వాత దుమ్ము లేవడం అంతా సీసీ కెమెరా ఫుటేజీలో స్పష్టంగా కనిపిస్తోంది. పాస్టర్ ప్రవీణ్ ఎలా చనిపోయారనే దానిపై ఇంకా మిస్టరీ వీడలేదు. ఈ కేసును ఛేదించేందుకు పోలీసులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అయితే ఈలోపే కొన్ని సీసీ కెమెరా వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఓ సీసీ కెమెరా ఫుటేజ్ చూస్తే కీసర టోల్ గేట్ కు ముందే పాస్టర్ ప్రవీణ్ బైక్ కు ప్రమాదం జరిగినట్లు కనిపిస్తోంది. బైక్ నేరుగా వెళ్లి పడిపోవడం, ఆ తర్వాత దుమ్ము లేవడం అంతా సీసీ కెమెరా ఫుటేజీలో స్పష్టంగా కనిపిస్తోంది. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ లైవ్ లో అందిస్తారు. శివ, పాస్టర్ ప్రవీణ్ ఎలా చనిపోయారనే దానిపై ఇంకా మిస్టరీ అయితే వీడలేదు. దీనికి సంబంధించి ప్రవీణ్ కి సంబంధించి రోజుకొక వీడియో అయితే సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. అసలు ఏం జరుగుతోంది ఈ కేసులో? ఇక మొత్తం మీద చూసుకుంటే గత 5-6 రోజుల కాలంగా కూడా సోషల్ మీడియాలో రోజుకొక సీసీ ఫుటేజ్ బయటకు రావడం జరుగుతుంది. తాజాగా ఈరోజు ఉదయానికి సంబంధం చూసుకుంటే విజయవాడ రామవారపాడ దగ్గర కింద పడ్డాడు. పోలీసులు అప్రమత్తం చేసి అతనికి కొంచెం రెస్ట్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోయాడని చెప్పి ఉదయం అంతా జరిగింది. కొద్దిసేపు క్రితమే గొల్లపూడి, ఏదైతే విజయవాడ సమీపంలోని గొల్లపూడి పెట్రోల్ బంకులో ఆయన పెట్రోల్ కొట్టించుకుంటూ అక్కడ బైకు నడపలేక చాలా ఇబ్బంది పడుతున్న విజువల్ కూడా ఒకటి బయటకు వచ్చింది. తాజాగా ఆయన ఆంధ్రప్రదేశ్లో, అంటే ఆంధ్రప్రదేశ్ సంబంధించి జగ్గైపేటలోని చిల్లకల్లు టోల్ గేట్ ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో కంటే తెలంగాణ నుంచి ఏపీకి ఎంట్రీ, అక్కడ కూడా ఆయన టోల్ గేట్ దగ్గర విజువల్స్లో కూడా మనం చూసాం. ఆయన వేగంగా వస్తున్న పరిస్థితి కనిపించింది. అక్కడి నుంచి జగ్గైపేట నందిగామ నుంచి కీసర టోల్ గేట్ ఒకటి ఉంటుంది. కీసర టోల్ గేట్ సమీపంలో ఆయన బైకు చాలా వేగంగా వస్తూ, ఏదైతే అంటే టోల్ గేట్కి సంబంధించి వాహనాలకి లారీలకి ఒక్కొక్క లైన్ ఉంటుంది. అయితే ఆయన 4 రైళ్ళు అంటే కార్లు వెళ్ళేదానికి వచ్చి అక్కడ యూటర్న్ తీసుకునే, అంటే సైడ్ బండికి తీసే కారణంలో వేగంగా వస్తూ బండి స్కిడ్ అయి కింద పడ్డట్లు కూడా మనకి సీసీ ఫుటేజీలు అయితే కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే కీసర, ఏదైతే నందిగామ నియోజకవర్గం ఎన్టీఆర్ జిల్లా సమీపంలోని కీసర టోల్ గేట్ సమీపంలో ఆయన బైక్ స్కిడ్ అయి పడ్డట్లు కూడా మరొక వీడియో ప్రస్తుతం వెలుగులోకి వచ్చిన పరిస్థితి కనిపించింది. ఏదైతే ఉదయం సిఐ వీళ్ళ ఎస్ఐ అలాగే టీ స్టాల్ నిర్వాహకుడు నాగార్జున చెప్పారో, ఆయన చాలా నీరసంగా ఇబ్బందికరంగా ఉన్నారు, బాగా వీక్ అయిపోయారని చెప్పి కూడా వారు చెప్పారు. సో వారు చెప్పిన దాని ప్రకారం చూసుకుంటే సరిగ్గా 4 గంటల 5 నిమిషాల మధ్య ఆయన కీసర టోల్ గేటు దాటుతున్న విజువల్ కూడా మనం చూసాం. అంటే కీసర టోల్ గేట్ అవతల 3:30-4 గంటల మధ్య ఆయన కింద పడ్డాడు. ఆ తర్వాత 4 గంటల నుంచి 4 గంటల 5 నిమిషాల మధ్య టోల్ గేట్ దాటాడు. 4:51 సంబంధించి విజయవాడ శివారు ప్రాంతం గొల్లపూడి పెట్రోల్ బంకులో పెట్రోల్ కొట్టించుకున్నాడు. 4:40 సమయంలో మహానాడు రోడ్డు దాటి రామవారపాడు రింగు దగ్గర చేరుకున్నాడు. 5:13 సమయంలో ఆయన అక్కడ కింద పడ్డట్లు కూడా, అంటే అక్కడ కూర్చొని నీరసంగా కింద పడ్డట్లు కూడా పోలీసులు చెప్తున్నారు. స్థానిక ట్రాఫిక్ ఎస్ఐ సుబ్బారావు ఆయన్ని తీసుకొని స్థానికుల సహకారంతో ఆయన కూర్చోబెట్టి కొంచెం వాటర్ అవన్నీ ఇచ్చి కూడా అతన్ని నిలబెట్టినట్లు చెప్తున్నారు. ఆ తర్వాత 2 గంటల పాటు రెస్ట్ తీసుకొని 8:30 మధ్యలో టీ స్టాల్ అతను ఒక దారం ఇస్తే హెడ్లైట్ కట్టుకొని అక్కడి నుంచి వేరే తాడు తీసుకొస్తాము, లేకపోతే మీ కండిషను నీరసంగా ఉంది, బాగోలేదు, హోటల్లో ఉండని టీ స్టాల్ అతను చెప్పినా కానీ వినకుండా వేగంగా వెళ్ళిపోయిన పరిస్థితి కనిపించింది. అయితే కొద్దిసేపు క్రితమే
నందిగామ నియోజకవర్గ పరిధిలో కీసర టోల్గేట్ సమీపంలో ఆయన కింద పడ్డ విజువల్స్, అంటే బైక్ స్కిడ్ అయి పడ్డట్టు చాలా వేగంగా కూడా ఆయన వస్తున్నాడు. వేగంగా వస్తున్న సమయంలో బైక్ని కంట్రోల్ చేయలేక, ఎందుకంటే బుల్లెట్ రాయల్ ఎన్ఫీల్డ్ బండి అయింది, చాలా బరువు ఉంటుంది, దాదాపుగా 200-250 కేజీల బరువు ఉంటుంది. బుల్లెట్ని కంట్రోల్ చేయడం అనేది చాలా సామాన్యమైన విషయం కాదు. సో ఆయనకు అలవాటు ఉంది కాబట్టి కొంతవరకు కంట్రోల్ చేసినట్టుంది, కానీ ఆయన కంట్రోల్ చేయలేకపోవడంతో కింద పడ్డట్లు తెలుస్తుంది. అప్పుడు ఆ కింద పడ్డ సమయంలో హెడ్ లైట్ పగిలిపోవటం, ఆ తర్వాత చెస్ట్కి అలాగే కొన్ని కాళ్ళకి కొంచెం బలవంగా ఒత్తుకున్నట్లు కూడా తెలుస్తూ ఉంది. అయితే ఇదంతా కూడా పోస్ట్ మార్టం రిపోర్ట్లో తెలిసే అవకాశం ఉంది. కానీ ప్రస్తుతానికైతే పాస్టర్ ప్రవీణ్ వ్యవహారానికి సంబంధించి గంటకొక వీడియో సోషల్ మీడియా వేదికగా ఒక్కొక్క సంఘటన జరిగింది. మొన్న రాజమండ్రి, ఆ తర్వాత ఏలూరుకి సంబంధించి మద్యం షాపుది, నిన్న ఇవాళైతే విజయవాడ రామవరపాడు రింగు వద్ద, ఉదయం గొల్లపూడి పెట్రోల్ బంకు, ఇప్పుడు కీసర టోల్ గేటు, అలాగే చిల్లకల్లు టోల్ గేట్, ఇట్లా ఇవన్నీ ఒక్కొక్కటిగా సోషల్ మీడియా వేదికగా ఒక్కొక్క వీడియోలు అయితే బయటకు వస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే ప్రస్తుతానికైతే ఆయన జగ్గేపేట దారిన తర్వాతనే బాగానే ఉన్నాడు. అక్కడ కూడా కొంత వేగంగా బండి వస్తున్నట్లు కూడా సీసీ ఫుటేజ్లో కనిపిస్తూ ఉంది. కీసర సమీపంలో ఆయన బండి కంట్రోల్ చేయలేక కింద పడ్డాడు. అక్కడి నుంచి కష్టం మీద గొల్లపూడి వచ్చిన పరిస్థితి కనిపించింది. రేఖ, శివ, అయితే రోజుకొక వీడియో లేదంటే ఫోటో ఇవన్నీ కూడా సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి, బయటకు వస్తున్నాయి. అంటే ఇంతకుముందు పోలీసులు కూడా ప్రెస్ మీట్లో చెప్పారు, ఎవరి దగ్గరైనా పాస్టర్కి సంబంధించిన వీడియోలు కానీ ఫొటోస్ కానీ ఏదైనా ప్రమాదం జరిగిన రోజు తీసినవి ఏమైనా ఉంటే బయట పెట్టండి, మాకు ఇవ్వండి అంటూ కూడా వాళ్ళు చెప్పిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఇవన్నీ కూడా సోషల్ మీడియాలో రిలీజ్ చేయాల్సిన అవసరం ఎవరికి ఉంది? నిజంగా మనం చూసుకున్నట్లయితే ఎక్కడ కూడా పాస్టర్ ప్రవీణ్ ఫేస్ అయితే ఎక్కడ రివీల్ అవ్వలేదు. మరి అదంతా పాస్టర్ ప్రవీణ్కి సంబంధించిన వీడియోసేనా? దీనికి సంబంధించి పోలీసులు ఎందుకు క్లారిటీ ఇవ్వలేకపోతున్నారు? అంటే ప్రధానంగా చూసుకుంటే రేఖ, వాస్తవానికి ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ కుమారు, అలాగే రాజమండ్రి ఎస్పీ నరేష్ కిషోర్ సంబంధించి కూడా మీ వద్ద ఎటువంటి సమాచారం ఉన్నా, ఎటువంటి వివరాలున్నా తమకు ఇవ్వాలని చెప్పి కోరారు. అయినప్పటికీ చాలామంది వారి వద్ద ఉన్న సమాచారాన్ని పోలీసులకు ఇస్తూనే సోషల్ మీడియాకు కూడా షేర్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇప్పుడు ఏదైతే మనం ప్రస్తుతం బిగ్ టీవీ స్క్రీన్పై ఈరోజు ఉదయం నుంచి చూస్తున్నామో, ఇందాక గొల్లపూడిది కానీ, లేకపోతే ఇప్పుడు చిల్లకల్లు కీసర దగ్గర కానీ, లేకపోతే నిన్న రామవరపాడు రింగుది కానీ, లేకపోతే వైన్ షాపుకి సంబంధించి కానీ, అంతకుముందు రాజమండ్రి దగ్గర టోల్ గేట్, ఇవన్నీ కూడా పోలీసుల వద్ద ఉన్నాయి. దాదాపుగా 3 రోజుల పాటు పోలీసులు విజయవాడలో టెస్టా వేసి ఈ వీడియోలన్నిటి కూడా దాదాపుగా 200 సీసీ కెమెరాల్లో ఉన్న డేటాని రాజమండ్రి పోలీసులు తీసుకెళ్లారు. అయితే పోలీసులు ఎందుకు ఈ కేసు విషయంలో ఇంకా మీడియా సమావేశం పెట్టి వివరాలు చెప్పట్లేదనేది కొంత వివాదాస్పదమవుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇప్పటికే క్రైస్తవ సంఘాలు అయితే మాత్రం హత్యగానే భావిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. కానీ సోషల్ మీడియా వేదికగా వస్తున్న వీడియోలు కానీ పోస్టులు కానీ చూసుకుంటే ఆయన ప్రమాదవశాత్తు చనిపోయిన విధంగా కనిపిస్తున్నాయి. కానీ వీటన్నిటిపై క్లారిటీ చేయాల్సిన బాధ్యత పోలీస్ శాఖ పోయింది. కానీ రాజమండ్రి పోలీసులు మాత్రం పూర్తి స్థాయిలో కొంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరించాల్సిన పరిస్థితి ఏర్పడింది అనేది క్లారిటీ రాని పరిస్థితి. ఎందుకంటే 24వ తేదీ జరిగిన సంఘటన సంబంధించి ఈరోజు 37వ తేదీ, అంటే దాదాపుగా 7 రోజులు గడుస్తున్నా కానీ పోలీసులకు సంబంధించి కొంత నిర్లక్ష్యం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. కానీ ఓవరాల్గా చూసుకుంటే రేపు ఎల్లుండిలో పోలీసులు దీనికి సంబంధించి మీడియాతో పూర్తి స్థాయిలో వివరాలు వెల్లడించే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తూ ఉంది. రేఖ, రైట్, థ్యాంక్ యూ శివ, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ డీటెయిల్స్. ఆ తర్వాత గొల్లపూడి పెట్రోల్ బంకులో ప్రవీణ్ పెట్రోల్ కొట్టించుకున్న సీసీ కెమెరా ఫుటేజ్ వీడియో కూడా బయటకొచ్చింది. గొల్లపూడిలోనూ ఆయన బైక్ ను కంట్రోల్ చేయలేకపోతున్నట్లు సీసీ కెమెరా ఫుటేజ్ లో కనిపిస్తోంది. పెట్రోల్ పోయించుకున్న తర్వాత ప్రవీణ్ సిటీ వైపు వెళ్లిపోయారు. అయితే రామవరపాడు రింగ్ రోడ్డు సమీపంలోనూ ప్రవీణ్ రోడ్డుపై పడిపోయారని పోలీసులు చెబుతున్నారు. దాదాపు 3 గంటల పాటు రింగ్ రోడ్ దగ్గరే గడిపిన ప్రవీణ్ పోలీసులు వద్దని చెప్పినా వినకుండా అక్కడి నుంచి వెళ్లిపోయారు. గొల్లపూడి పెట్రోల్ బంక్ దగ్గర ఏం జరిగిందో మా ప్రతినిధి సాహిత్య అందిస్తారు. రాజమహేంద్రవరంలో ఇటీవల పాస్టర్ ప్రవీణ్ మృతి చెందిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఆయన ఇక్కడ విజయవాడ నుంచి, అంటే విజయవాడ మీదుగా రాజమహేంద్రవరానికి ఆయన ప్రయాణమయ్యే మధ్య దారిలో అయితే కనుక 3 గంటలు కొద్దిసేపు ఒక దగ్గర సేద తీరడం జరిగింది. అయితే దానికన్నా ముందు 24 మార్చ్ తారీఖున ఇక్కడ గొల్లపూడి శివారు ప్రాంతంలో ఉన్న ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్లో అయితే కనుక 4 గంటల 51 నిమిషాలకి పెట్రోల్ బంక్ ఇక్కడే, ఈ పెట్రోల్ బంక్లోనే ఆయన పెట్రోల్
కొట్టించుకున్నారు. ప్రస్తుతం మనం ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్లో అయితే ఉన్నాము. నేను ఎక్కడైతే నుంచుని ఉన్నానో ఆయన బుల్లెట్ బైక్ వేసుకొని వచ్చి ఇక్కడే ఈ ప్రజెంట్ ప్లేస్లోనే ఆయన బండి ఆపడం జరిగింది. ఇక్కడే ఈ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఇతని పేరు రాహుల్ దగ్గరే పెట్రోల్ కొట్టించుకున్నారు. ఎంత కొట్టించుకున్నారు, ఆయన అసలు ఏ స్థితిలో ఇక్కడికి రావడం జరిగింది, అయితే ఇక్కడ ఎంతసేపు ఆయన ఉన్నారు, ఆయన పెట్రోల్ కొట్టించుకునే సమయంలో అసలు ఏం జరిగింది, ఏం మాట్లాడారు, వాళ్ళిద్దరి మధ్య కాన్వర్సేషన్ ఏం నడిచిందని చెప్పేసి రాహుల్ని అడిగి తెలుసుకుందాం. హాయ్ రాహుల్, ప్రవీణ్ పగడాల గారు ఇక్కడికి వచ్చి పెట్రోల్ కొట్టించుకోవడం అది బాగా హైలైట్ అవుతుంది, హల్చల్ అవుతుంది. బేసిక్గా ఆయన మృతి చెందిన తర్వాత అయితే కనుక ఈ ఆధారాలన్నీ బయటకు రావడం, కానీ ఇప్పుడు ఆయన ఇక్కడికి వచ్చారన్న విషయం కూడా మన పోలీసులు వచ్చి అన్ని సీసీటీవీ ఫుటేజ్ తీసుకున్నారు. సో ఆయన వచ్చినప్పుడు అసలు ఏం జరిగింది, ఏంటి, ఎంత పెట్రోల్ కొట్టించుకున్నారు, ఏం మాట్లాడారు మీతో? మాట్లాడడం ఏం మాట్లాడలేదండి. 8 లీటర్స్ పెట్రోల్ అన్నారు. 8 పెట్రోల్ కొట్టేసిన, బండి ముందలు కాపి పైసలు ఇస్తా అన్నాడు. బండి ముందల పెట్టిండు, పైసలు ఇచ్చిండు, వెళ్ళిపోయిండు, అంతే అండి. ఆయన ఎవరో కూడా నాకు ఐడియా లేదు అసలు. ఐడియా లేదు. ఓకే, పోలీసులు వచ్చి అడిగినప్పుడు ఏం డీటెయిల్స్ అడిగారు? అంటే ప్రవీణ్ పగడాల ప్రత్యేకంగా ఆయన గురించి రావడం కానీ, రాజమహేంద్రవరం నుంచి పోలీసులు ఆయన చనిపోయారు అన్న తర్వాత ఎంక్వైరీ అడుగుతున్నప్పుడు మీకు ఏమనిపించింది? లేదండి, చనిపోయారని నాకు చెప్పలేదు అసలు ఏమైంది, ఎట్లా వచ్చిండు, పెట్రోల్ కొట్టించుకున్నాడు, ఇంకేమన్నా మాట్లాడిండా, ఆ డీటెయిల్స్ అడిగిరా. సో ఏం మాట్లాడారు అంటే అక్కడ మీ ఇద్దరు ఎంత పెట్రోల్ కొట్టించాలి ఏంటి అని చెప్పేసి అడిగినప్పుడు ఆయన స్థితి ఎలా ఉంది, ఆయన ఏం మాట్లాడారు? ఏం మాట్లాడలేదండి, జస్ట్ 8 లీటర్స్ ఆఫ్ పెట్రోల్ అన్నారు. కామన్ కస్టమరే కదా అని లైట్ తీసుకున్నాను, నాకు తెలియదు కదా అని, అంతే. సో పోలీసులు ఈ డీటెయిల్స్ అన్ని అడిగారా, మీరు చెప్పారా ఇవన్నీ డీటెయిల్స్? చెప్పినాము. ఓకే, చెప్పారు. ఇట్లా జరిగింది, పెట్రోల్ అయిపోయింది, కొట్టించుకున్నారు, వెళ్ళిపోయినారని చెప్పినాను. ఓకే, బాగానే గుర్తుపెట్టుకున్నారు ఇన్ని రోజుల తర్వాత అసలు ఏం జరిగింది ఏంటని చెప్పి. లేదు, ఆ రోజు డబ్బులు ఇవ్వకుండా వెళ్ళిపోయేటోడు, అట్లా అని గుర్తుంది. ఓకే, ముందుకు వెళ్ళిపోయారు డబ్బులు ఇవ్వకుండా. అంటే ఫోన్ పే ఏమైనా చేశారా లేకపోతే క్యాష్ ఇచ్చారా? లేదు, ఫోన్ పే చేశారు. ఫోన్ పే చేశారు. ఓకే, సో ఇంకా అక్కడ నుంచి డైరెక్ట్గా వెళ్ళిపోయారు ఆయన. మీకేం అర్థం కాలేదు ఆయన ఎటు వెళ్తున్నారు ఏంటి? ఏం తెలియదు అసలు, ఇంకా లైట్ కస్టమర్ కదా, లైట్ తీసుకున్నాం. ఓకే, సో అంటిల్ అన్లెస్ అంటే ఆ మనిషి వచ్చి ఎవరైనా కానీ కస్టమర్ పెట్రోల్ బంక్లో పెట్రోల్ కొట్టించుకోవడానికి వచ్చిన తర్వాత వాళ్ళు ఎంత పెట్రోల్ కొట్టించుకుంటున్నారు ఏంటి, వాళ్ళు మనీ ఇచ్చారా లేదా అనేది అయితే కనుక ఖచ్చితంగా అది ఇంపార్టెంట్. కాబట్టి అతను వెళ్ళిపోయే సమయంలో అతను మనీ ఏమైనా ఇవ్వకుండా వెళ్ళిపోతారేమో అని చెప్పి డబ్బుల కోసం అయితే కనుక చూశారు. ఫోన్పే చేసేసే ప్రవీణ్ పగడాల ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళారు. అదే సమయంలో పెట్రోల్ కొట్టించుకోవడానికి వచ్చినప్పుడు మనం 2 సీసీటీవీ ఫుటేజ్లను అయితే కనుక ఇక్కడ తీసుకోవడం జరిగింది. ఆ 2 సీసీటీవీ ఫుటేజ్ల్లో కూడా ఆయన బుల్లెట్ బైక్తో హెల్మెట్ ధరించుకొని ఇక్కడికి రావడం జరిగింది. ఈ రాహుల్ అనే పర్సన్ దగ్గరే ఇదే ప్లేస్లో అయితే కనుక ప్రవీణ్ పగడాల పెట్రోల్ కొట్టించుకోవడం జరిగింది. ఈ గొల్లపూడి ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్లో అయితే కనుక పెట్రోల్ కొట్టించుకున్న అనంతరం ఆయన దుర్గగుడి ఫ్లైఓవర్ నుంచి వెంటనే అక్కడికి రామరపాడు దగ్గరికి వెళ్ళిపోవడం జరిగింది. అక్కడ నుంచి అయితే కనుక ఆయన 3 గంటలు అక్కడే సేద తీరడం జరిగింది. అయితే ఈ పెట్రోల్ బంక్లో ఏం జరిగింది అనే ఉత్కంఠనైతే కనుక పోలీసులు ఛేదించేందుకు ఇక్కడ సీసీటీవీ ఫుటేజ్ని తీసుకున్నారు. అసలు ఏం జరిగి ఉండొచ్చని రాహుల్ని కూడా ప్రశ్నించినట్టుగా రాజమహేంద్రవరం పోలీసులు రాహుల్ మనతో చెప్తున్న పరిస్థితి ఉంది. వీడియో జర్నలిస్ట్ శివాతో సాహిత్య బిగ్ టీవీ.